నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్ ఐఆర్జీసీ సంచలన ప్రకటన చేసింది. దీంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మళ్ళీ ఆలోచనలో పడ్డాయి. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఇది భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళితే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్ ఐఆర్జీసీ నౌకాదళం తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు హార్ముజ్ జలసంధిని మూసివేస్తూ ఉన్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం అమెరికా వచ్చేసి ఇరాన్ మీద దాడులు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మేము హార్ముజ్ జలసంధిని మూసివేస్తూ ఉన్నాము. ఒక్క నౌక కూడా హార్ముజ్ జలసంధి దాటి వెళ్లేందుకు వీలు లేదు. ఒకవేళ మా యొక్క ఆదేశాలు పాటించకపోతే ఆ నౌకల మీద దాడులు చేస్తామని చెప్పి ఐఆర్జీసీ ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మరియు ఈ ప్రాంతంలో అమెరికా జోక్యం ముగిసే వరకు, అంటే హార్ముజ్ జలసంధిలో అమెరికా సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి తగ్గి వెళ్ళిపోయేంత వరకు హార్ముజ్ జలసంధి మూసివేయబడుతుంది. ఏ నౌక కూడా హార్ముజ్ జలసంధి గుండా వెళ్ళడానికి అనుమతించమని చెప్పేసి ఐఆర్జీసీ ఒక ప్రకటనలో పేర్కొన్నట్లు ఇరాన్ యొక్క తస్లీం వార్తా సంస్థ ప్రకటించింది. పదే పదే హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో తమ బలగాలు ఒక నౌకను నిలిపివేశాయని చెప్పేసి ఐఆర్జీసీ తెలిపిందనమాట. అలాగే ఇరాన్ చేసిన ప్రకటన పట్ల, ఐఆర్జీసీ చేసిన ప్రకటన పట్ల అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తే కానీ తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పేసి మళ్ళీ ఇరాన్ మీద దాడులు ప్రారంభిస్తామని చెప్పి అమెరికా ఒకవైపు అయితే భయపెడుతూ ఉంది, హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. మరోవైపు ఐఆర్జీసీ హార్ముజ్ జలసంధిని మూసివేసింది. ప్రస్తుతం మధ్యలో ఉన్న కువైట్ గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో నలిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే తమ యొక్క వ్యాపారాలు ప్రారంభించుకొని ఒపెక్ ఆదేశాల మేరకు తమ యొక్క చమురు ఉత్పత్తిని కూడా పెంచుకొని ప్రతిరోజు 13 లక్షల కంటే ఎక్కువ బ్యారెల ఉత్పత్తి చేయడానికి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు సిద్ధమవుతూ ఉన్న వేళ ఇటువంటి ప్రకటన ఆయా దేశాల వ్యాపారం మీద, ఆదాయం మీద ప్రభావం చూపనుంది. మరి దీని గురించి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.